ఇప్పుడు వస్తున్న న్యూస్ల పరంగా చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల మీద ఒక న్యూస్ హల్చల్ అయితే జరుగుతుంది. మీరేమంటారు దానికి? ఆ అమ్మాయి 2019లో మైనర్ అంటున్నారు. మైనర్ అన్నప్పుడు కార్డు ఎలాగిచ్చారు, మైనర్ అన్నప్పుడు తల్లి ఎక్కడ ఉంది, మేకింగ్ వీడియోస్ లో ఇది మస్ట్ అండ్ షూట్ ఉంటుంది. ఎక్కడికి పోవై మనం ఏదైనా ఒక పొరపాటు జరిగిందంట, ఆ పొరపాటు జరిగితే మనకు ఆ బాధ కళ్ళలో కనబడుతుంది కదా, ఆ కష్టం కనబడుతుంది కదా, రోజుకి కష్టపెడుతున్నప్పుడు. ఆ అమ్మాయికి ఆఫర్స్ రావట్లేదు అనే దాని మీద ఈయన మీద ఏమైనా కుట్ర ప్లాన్ చేస్తున్నారా? ఈ అమ్మాయి స్వార్థంతో ఎలాగైనా టాప్ కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి చాంబర్ వారు ఎలా నిర్ధారణకు వచ్చారు, జానీ మాస్టర్ తప్పు చేశాడు, జానీ మాస్టర్ దగ్గర నష్టపరిహారం ఇప్పిస్తాము, ఆయన కార్డు సస్పెండ్ చేస్తున్నాము, మీకు అండగా ఉంటాము అని ఎలా నిర్ధారణకు వచ్చారు? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, మీరు ఒక ఇండస్ట్రీ పర్సనే. ఇప్పుడు వస్తున్న న్యూస్ల పరంగా చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల మీద ఒక న్యూస్ హల్చల్ అయితే జరుగుతుంది. మీరేమంటారు దానికి? నేనేమంటానంటే, జానీ మాస్టర్ గారు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆ అమ్మాయి కేసుని ఇన్వెస్టిగేషన్స్ పోలీసులు జరుగుతున్నాయి కనుక జానీ మాస్టర్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కనుక జానీ మాస్టర్ తప్పు చేస్తున్న ఆ అమ్మాయి పెట్టిన కేసులో 40 పేజెస్ స్టేట్మెంట్ లో ఆమె చెప్పినవన్నీ నిజాలైతే కంపల్సరీ శిక్ష పడుతుంది. వీటి కోసం నేను మాట్లాడను, ఎందుకంటే కోర్టు పరిధి ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి మనం మాట్లాడకూడదు. అయితే నేనేమంటానంటే, ఇండస్ట్రీని బదలాం చేస్తూ, ఇండస్ట్రీలో అందరూ లేడీస్ ఎలాంటి వాళ్ళే, ఇండస్ట్రీలో అందరూ ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళే, కమిట్మెంట్స్ ఇస్తే కానీ సినిమా షూటింగ్లు రావు ఈ రావు అని ఏదైతే మొత్తం టోటల్ గా పబ్లిసిటీ చేస్తున్నారో దాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ, ఆ అమ్మాయి 2019లో మైనర్ అంటున్నారు. మైనర్ అన్నప్పుడు కార్డు ఎలాగిచ్చారు, మైనర్ అన్నప్పుడు తల్లి ఎక్కడ ఉంది, మైనర్ అన్నప్పుడు కార్వేన్లో ప్రాబ్లం జరిగింది, కార్వేన్లో అత్యాచారం జరిగింది అంటారు, హోటల్లో జరిగిందని ఒకటి అంటున్నారు. హోటల్లో జరిగిన అత్యాచారం జరిగిన అమ్మాయి D11 D12 ఒక ప్రోగ్రామ్ కూడా ముందు చేసింది అంటే ఆల్రెడీ మెచ్యూరిటీ ఉంది. కాకపోతే ఏంటంటే మన దీని ప్రకారం మేజర్ కాకుండా ఆమె మనం ఒక ఏం జరిగినా కూడా అది మనం రేప్ కింద లెక్క తీసుకుంటాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లా అయితే లాలో ఆమె మెచ్యూరిటీ మేజర్ అయిన తర్వాత ఆమె తప్పు జరిగినప్పుడు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. 100% ఆమెని అవతల వాళ్ళని ఫోక్స్ చట్టం కింద కేసు పెడతారు. కేసు పెడుతున్నప్పుడు ఆ ఎవరైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టారో ఆ రోజు తల్లి ఎక్కడుంది, ఆ రోజు ఎక్కడ లొకేషన్ లో అత్యాచారం జరిగింది, ఆ లొకేషన్ షూటింగ్ ఎవరిది, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు, ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, మేనేజర్ ఎవరు, ఇవన్నీ కూడా డిఫరెంట్ మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయాలి. అది పోలీసులు వాళ్ళు చూసుకుంటారు ఇన్వెస్టిగేషన్ లో. చాంబర్ వారు కంప్లైంట్ పెట్టారు. చాంబర్ వారికి సుకుమార్ గారి ప్రోద్బలంతో ఆమె కంప్లైంట్ పెట్టింది. ఇది క్లియర్ కట్ గా సంజయ్ గారికి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అడిగారు, PW సంజయ్ గారిని అడిగారు. సంజయ్ గారు పాపం వాళ్ళు సపోర్ట్ చేశారు, మహిళా సంఘాలు సపోర్ట్ చేశారు. ఇట్స్ నో డౌట్, తప్పలేదు, విక్టిమ్ ని మనం సపోర్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే, 5 సంవత్సరాల నుంచి చాంబర్ వారు కంప్లైంట్, 5 సంవత్సరాల నుంచి చాంబర్ లో కమిటీ ఉంది, ఆ రోజే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మొత్తం టోటల్ గా మా గవర్నమెంట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ ఎవరు మాట్లా, చాంబర్ లో కూడా ఎవరు మాట్లా. కానీ నేను ఒక్కటి ఏమడుగుతున్నానంటే, ఈ రోజు ధైర్యం వచ్చి చెప్పాను, ఈ రోజు నాకు ఇప్పుడు దాకా ఆ రోజు ఈ రోజు దాకా మానసిక స్తోభకు గురి చేసి నన్ను ఎన్నోసార్లు అత్యాచారం చేశాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను చంపాలని చూస్తున్నాడు, నాకు ఆఫర్లు రాకుండా చూస్తున్నాడు అనేది డిఫరెంట్ కేసు. బెదిరిస్తున్నాడు అనేది డిఫరెంట్ కేసు. మనల్ని బెదిరించి మానభంగం చేస్తున్నాడు అనేది ఇస్ అ డిఫరెంట్ కేసు. మరి మీ దృష్టిలో ఆ అమ్మాయి ఇన్నాళ్ళు ఎందుకు అదే అడుగుతా. ఆ అమ్మాయి ఆ రోజు జీరో దాకా ఆమె ఇన్స్టాగ్రామ్ చూడండి, ఆమె మొత్తం టోటల్ ఫేస్బుక్స్ చూడండి, ఆమె మొత్తం టోటల్ గా యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చూడండి, ఆమె మొత్తం జానీ మాస్టర్ తో కానీ ఉన్న వాళ్ళు చూడండి. యాజ్ అ పర్ఫార్మెన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్ ఆల్ హీరోయిన్స్ అండ్ ఆల్ హీరోస్, ఆల్ హీరోయిన్స్ అండ్ ఆల్ ఇండియాస్ ఇస్ టాప్ 1 పోస్ట్ ఇస్ జానీ మాస్టర్. ఆల్ టాప్ 1 హీరోలు అందరితో
బెస్ట్ పర్ఫార్మెన్స్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ గా మొత్తం జానీ మాస్టర్ తో కలిపి మొత్తం ఇప్పుడు దాకా షూటింగ్స్ చేసుకుంటూ వచ్చింది. ఎక్కడా కూడా ఆమెకి 2019లో బలవంతపు అత్యాచారం చేశారని కానీ, కొట్టారని కానీ, లేకపోతే ఎక్కడ మానసికంగా ఇబ్బంది పెట్టారని కానీ ఎక్కడా కూడా ఆ పేస్ లో కనబట్ల. మేకింగ్ వీడియోస్ కూడా చూడండి. మేకింగ్ వీడియోస్ లో ఇది మస్ట్ అండ్ షూట్ ఉంటుంది, ఎక్కడికి పోవయి కనుక మేకింగ్ వీడియోస్ చూడొచ్చు, అన్ని చూడొచ్చు. మనం ఏదైనా ఒక పొరపాటు జరిగిందంటే ఆ పొరపాటు జరిగితే మనకు ఆ బాధ కళ్ళులో కనబడుతుంది కదా, ఆ కష్టం కనబడుతుంది కదా. రోజుకి కష్టపెడుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనం పరిణలోకి తీసుకోవాలి. ఛాంబర్ అవన్నీ పరిణలోకి తీసుకోకుండా 15 రోజుల్లో అమ్మాయికి అన్యాయం జరిగిందని ఇమ్మీడియట్లీ ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ఆ అమ్మాయికి తప్పు జరిగిందని రికమెండెడ్ బై ద పోలీస్ స్టేషన్ యాజ్ అ రైట్. రికమెండెడ్ బై ద పోలీస్ స్టేషన్ ఇస్ రైట్. పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ స్టేషన్ ఆ కేసు రిజిస్టర్ చేయడం ఇస్ రైట్. పోక్స్ చట్టం కింద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం ఇస్ రైట్. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. 0 FIR ఎప్పుడైతే చేస్తారో చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ రెడీ అవుతుంది యాజ్ రైట్. కానీ ఛాంబర్ వారు ఎలా నిర్ధారణకు వచ్చారు? జానీ మాస్టర్ తప్పు చేశాడు, జానీ మాస్టర్ దగ్గర నష్టపరిహారం ఇప్పిస్తాము, ఆయన కార్డు సస్పెండ్ చేస్తున్నాము, మీకు అండగా ఉంటాము అని ఎలా నిర్ధారణకు వచ్చారు? ఇది కుట్రకోణం కాదా? మీకు మీరే డిసిషన్ జడ్జిమెంట్ ఇచ్చేస్తే పోలీస్ స్టేషన్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ లో? ఇక కోర్టులు ఎందుకు? పోలీస్ స్టేషన్ కోర్టులు మనం గౌరవించాలా? ఓన్లీ రిపోర్ట్ ఇస్ సైలెంట్ రిపోర్ట్ అండ్ సబ్మిటెడ్ ఇస్ పోలీస్ స్టేషన్ అండ్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్. మన ప్రాథమికత మన ప్రేమ ప్రిఫరెన్స్ మనకు ఉండదు. ఎందుకంటే మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అమ్మాయికి మనం అండగా ఉన్నాం ఛాంబర్ అని చెప్పడం కోసం తప్ప మనం ఎప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, న్యాయాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు. చట్టం తన పని తీసుకుపోతుంది, న్యాయం మన సబ్మిటెడ్ ఇస్ హోమ్ డిపార్ట్మెంట్, సబ్మిటెడ్ అండ్ పోలీస్ స్టేషన్. అంటే ఇప్పుడు సార్ ఆ అమ్మాయికి ఆఫర్స్ రావట్లేదు అనే దాని మీద ఈయన మీద ఏమైనా కుట్ర ప్లాన్ చేస్తున్నారా? మరి సుకుమార్ గారు ఎందుకు ఆమెకు సపోర్ట్? అది ఇక్కడ ఏమందంటే ఇక్కడ అమ్మాయిని 1 month క్రితం కార్డు తీసుకుంది. ఆ అమ్మాయి 1 month క్రితం కార్డు తీసుకుంటప్పుడు ఆయన బెదిరించారు అంటున్నారు. బెదిరించవచ్చు, లేకపోతే నీకు ఎక్కడ ఆఫర్ రాకుండా చేస్తానని చెప్పొచ్చు, మేబీ ఏదైనా ఉండొచ్చు. అది ఆల్రెడీ ఏదైనా ఉండొచ్చు. అయితే అక్కడ ఆమె ఏమని పెట్టాలి? మీకు 2019లో జరిగిన ఇబ్బంది నుంచి ఆమె 40 పేజీలు రాసుకుంటూ వచ్చింది. నన్ను ఇలా పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, భార్య చెప్పింది అన్ని చెప్పుకో. ఇది ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్. నేనేమంటున్నానంటే ఆఫర్లు మీకు రావడం కోసం అంటే ఆమె 5 సంవత్సరాలు మంచి రిలేషన్షిప్ లో ఆయనతో ఒక టాప్ కొరియోగ్రాఫర్ అవుతాం, ఆమె అందరితో మనం ఒక అందరికంటే టాప్ గా మనం అడ్డదారిలో వచ్చేద్దాం అనే ఉద్దేశంతో నువ్వు తప్పు చేసావు. అంటే ఆయన స్వార్థంతో ఆయన ఏదో ఆలోచించుకున్నాడు, ఈ అమ్మాయి స్వార్థంతో ఎలాగైనా టాప్ కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఆయన రిలేషన్షిప్ లోకి వెళ్ళింది. ఈ రోజు ఆమె ఇప్పుడైతే బయటకు వచ్చేసి బయట ఇండివిజువల్ గా చేసుకుందాం, మొత్తం టోటల్ గా నాకు మాస్టర్తో అవసరం లేదు, అందరు కంపెనీలు నాకే తెలిసిన ఉన్నారు కాబట్టి బెస్ట్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు నాకు చెప్పారు కాబట్టి అలాగే అందరూ కూడా నాకే ఇస్తాను అంటున్నారు కాబట్టి జానీ మాస్టర్ కంటే నువ్వే బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అని చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో జానీ మాస్టర్ దగ్గర ఉండవద్దు, నేను ఇండివిజువల్ గా చేస్తే కొట్లాడి మరి కార్డు తీసుకుందామే కొరియోగ్రాఫర్ గా, కొట్లాడి మరి కార్డు తీసుకొని ఆమె కొరియోగ్రాఫర్ గా వెళ్తున్నప్పుడు ఆయన ఏంటంటే ఇంతమందిని నేను గుడ్డుతో పరిచయం చేశాను, ఇంతమందిని నేను మొత్తం టోటల్ గా అందరు మొత్తం ఇండియాలో హీరోయిన్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పెద్ద పెద్ద టాప్ హీరోలు అన్నింటితో కూడా నీకు నేను చేయించాను, నిన్ను ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత రాత్రి నాకు వదిలేడిపోవడం ఎలాగా, నా మీద నాకు హక్కు ఉంది అనేది ఆయన కూడా అడిగి ఉండొచ్చు. అక్కడ జరిగి ఉండొచ్చు. విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత దానికి కొంత కుట్రకోణం జానీ మాస్టర్ని ఎక్కడో దెబ్బ కొట్టాలి, జానీ మాస్టర్ని ఇబ్బంది పెట్టాలని కొంతమంది కుట్రకోణంతో ఆ అమ్మాయితో బలవంతో కంప్లైంట్ పెట్టించు. సుకుమార్ గారు దీంట్లో సపోర్ట్ చేశారనేది మన సంజయ్ గారు క్లియర్ గా చెప్పారు, ఆ అమ్మాయి కూడా చెప్పింది. సుకుమార్ గారి ప్రోద్బలంతో సుకుమార్ గారు భరద్వాజ్ గారితో మాట్లాడు, భరద్వాజ్ గారు కంప్లైంట్ చెప్పడం, భరద్వాజ్ గారు ఇన్వెస్టిగేషన్ చేసేయడం, భరద్వాజ్ గారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తో పోలీస్ స్టేషన్ 5 రోజుల తర్వాత కంప్లైంట్ పెట్టేసిన తర్వాత ఇమీడియట్ భరద్వాజ్ గారు డిసిషన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కార్డు సస్పెండ్ చేస్తూ ఈ అమ్మాయికి అన్ని షూటింగ్లకి మేము అండగా ఉంటాం, ఆ అమ్మాయి మొత్తం నష్టపరిహారం ఇప్పించేస్తాం ఈయనే చెప్పేశాడు. మరి మినిమం ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటే అక్కడ జానీ మాస్టర్ తప్పు ఉన్నట్టే కదా, అక్కడ జానీ మాస్టర్ తప్పు ఉందని వీళ్ళు అక్కడ ప్రూవ్ చేస్తారు. అది తప్పు అంటున్నాను నేను. మీరు ఎలా నిర్ధారిస్తారు? పోలీస్ స్టేషన్ ఎందుకు? మరి పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ పెట్టారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలా? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా? కోర్టు వారు తీర్పు ఇవ్వాలా? అప్పుడు దాకా ఇద్దరు కార్డుని సస్పెండ్ చేస్తూ ఇద్దరిని ఇద్దరు కూడా అనుమానితులే.
ఓకే. మీరిద్దరిని మీరు వచ్చిన దాకా మీరు ఎవరు ఉండకూడదు అనేది మన ఛాంబర్ ఇవ్వాలి. ఛాంబర్ కి రైట్ ఎక్కడ ఉంది? మనం రిపోర్ట్ సబ్మిట్ చేసిన దాకే ఉంది. ప్రెస్ మీట్ పెట్టే రైట్ కూడా మనకు లేదు. ఇంకొకరి నిందితుడిగా చెప్పే రైట్ మనకు లేదు. ఇద్దరిని తీసుకుంటే మీరు ఆల్రెడీ న్యాయం చేసినట్టు. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమనేది వాస్తవం, ఇది మంచిది. అక్కడితో అయిపోయింది మీ డ్యూటీ. ఆ అమ్మాయికి అండగా ఉంటాం ఛాంబర్ అని చెప్పడం అనేది వన్ డ్యూటీ. అక్కడి నుంచి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది తప్పు. ఓకే.